గమనించవలసింది ఒక విషయం ఉన్నది. 10 నిమిషాల కాలంలోనూ పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కాదు అంటే 1-2 నిమిషాలు ఇవ్వడం. స్టేజీ ఎక్కిన తరువాత ఆర్టిస్ట్దే స్టేజీ, అక్కడ డైరెక్టర్లు కానీ ఇంకా తర్వాత వాళ్ళకి కానీ ఛాన్స్ ఉండదన్నమాట. అలా కానీ చేసినట్టుగా అయితే మాత్రం డిస్క్వాలిఫై అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించండి. ఎందుకంటే చాలా ఎక్కువ నాటికలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. వచ్చారు. అయితే ఇంకెందుకు లేట్, బర్త్డే పార్టీ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం, టైం కూడా అయిపోయింది. బర్త్డే ఫంక్షన్. యూ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ ఫ్రెండ్, హ్యాపీ బర్త్డే టు యూ. బేబీ క్యాండిల్ చూద్దామా? మా పాపని అక్షింతలేసి దీవించండి. ఫ్రెండ్స్ లెట్ us start the day. అతను ఎవరో చూడండి. మన పాప బర్త్డే ఫంక్షన్ కి ఎలా ఎంటర్ అయిపోతున్నారు చూడండి. కాస్త వాడిని తగిలేయండి బయటికి. వెళ్తున్నాను. ఎవరు నువ్వు? ఇలా లోపలికి వచ్చేసిన ఏం కావాలేంటి? అయ్యా దండాలయ్యా, దయచేసి అన్నం ఇవ్వండి అయ్యా. అన్నం లేదు గిన్నె లేదు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ప్లీజ్ అయ్యా. ప్లీజ్ లేదు గీజీ లేదు, వెళ్ళు ముందు. ఫ్రెండ్స్ కమ్ ఫర్ ద డిన్నర్. మర్చిపోకండి. హే రమేష్, ఏంటి నువ్వు ఫిష్ కర్రీ వేసుకోలేదు? కొంచెం వేసుకో. నువ్వేంటి చికెన్ బిర్యానీ కూడా వేసుకోలేదు? వేసుకో. ఏమండి మనం కూడా వాళ్ళతో పాటు. ఏమండి ఇందాక ఒక అతను వచ్చారు కదా, అతను మళ్ళీ వచ్చేసినారు చూడండి. వెళ్తున్నా, చేయి కడుక్కుంటున్నా. మన ఫ్రెండ్స్ వాడిని చూస్తే మనకి తెలిసి తొందరగా వెళ్ళండి. వెళ్తున్నా. ఎందుకు వస్తున్నావు మళ్ళీ? రావద్దని చెప్పాను ఇందాకలా. అన్నదండి అయ్యా. అన్నం లేదు గిన్నె లేదు, వెళ్ళు. మీరు తినేసిన తర్వాత అయినా ఇవ్వండి అయ్యా. అది కూడా కుదరదు, వెళ్తావా లేదా? వాచ్మ్యాన్ వెళ్ళు ముందు నువ్వు ఇక్కడి నుంచి. అయ్యా మీరు తినేసిన తర్వాత చచ్చిపోట్లో పారేసిందని ఏర్పడుతుంది. అది కూడా అవదు, అది కూడా ఇవ్వడం కావదు. వెళ్ళు. సారీ ఫ్రెండ్స్ ఫర్ ద డిస్టర్బెన్స్. లెట్ us you continue your dinner. ఫ్రెండ్స్ డిషెస్ మీకు నచ్చాయా? మీకోసం 5 స్టార్ హోటల్
నిబంధన ఉంది ఇక్కడ. దయచేసి మిగతా ఎవరైతే పాల్గొనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ 15 నిమిషాల్లో ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే సరే మేనేజ్మెంట్ని అడిగాము, కొంతగా కలిసి చేశారు వాళ్ళు. దయచేసి ఇక్కడ నుంచి చేసే వాళ్ళు మాత్రం 15 నిమిషాలు దాటకూడదు. ఓకే, థ్యాంక్ యూ. స్కూల్ దగ్గర హ్యాపీగా వచ్చి స్టేజ్ యాక్టివ్ చేయండి. ఎం రాజు అండ్ గ్రూప్ ఇంకా ఎం రాజు అండ్ గ్రూప్ హ్యాపీ విత్ సార్ ఎం రాజు అండ్ గ్రూప్ క్విక్గా ఎక్కాలి. మీకు పాత్రానుగుణంగా పాదరక్షలు కానీ ఉన్నట్టుగైతే నేను వేసుకోవచ్చు, తప్పలేదు. నాటికి వెళ్ళని కింద నిప్పాలని ఏం లేదు. మీకు పాత్రానుగుణంగా పాదరక్షలు ఉండాలంటే ఉంచుకోవచ్చు, తప్పు కాదు. ఆర్టికల్ లేకుండా అలా చేస్తాడు ఆర్టిస్ట్. ఓకే, మీరందరూ కూడా ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు ఒక మైక్ దగ్గర మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడకూడదు, అర్థమైందా? ఇది పంచుకోండి. 3 మైకులు ఉన్నాయి, 3 మైకుల్ని రాత్రి కొంచెం దూరంగా పెట్టుకోండి. అంతగా ఒక తర్వాత ఒకరు అది బాగాలేదు అలాగా. ఓకేనా? స్కూల్ ఏమన్నగారు బడికి పో. బడి ఎక్కడికి నాన్నగారు? ఎందుకమ్మా ఇలా? క్షమించండి, ఇంకోసారి తప్పు చేయము. ఏటమ్మా మళ్ళీ మీరు క్షమించని అడుగుతున్నారు? మళ్ళీ మీరు ముందు నుంచి ఇలా చేసుకుంటుంటే మా భవిష్యత్తు అంతా బాగుంటుంది నాన్న. ఇంకోసారి తప్పు చేయండి. నేను చెప్తాను, అప్పుడు స్టార్ట్ చేయండి. నేను పెద్దన్నయ్యాను కదా, నేను దూరంగా వెళ్ళి ఇల్లు కట్టుకుంటాను. సరే నాయన, చక్కగా ఇల్లు కట్టుకో. దూరంగా వెళ్ళి మంచి ఇల్లు కట్టుకుని జీవిస్తాం. సరే నాయన, నువ్వు కూడా చక్కగా ఇల్లు కట్టు. మీ అందరూ వెళ్ళిపోయారు కదా, నేను వెళ్ళి చక్కగా ఇల్లు కట్టుకుంటాను. సరే నాయన, చక్కగా ఇల్లు కట్టుకో, జాగ్రత్త. అలాగేనమ్మా, అప్పుడప్పుడు వస్తుంటాను. ఉపాయం తాత నాకు ఇల్లు కట్టుకోవడానికి గడ్డ ఇవ్వకొచ్చా? అలాగే ఇస్తాను, తీసుకో. జాగ్రత్త, చాలా బరువుగా ఉన్నాయి, తీసుకోనైనా నడుము నొప్పి వస్తుంది. ఈ విధంగా చూసుకో, జాగ్రత్త. అలాగే ఎవరో బామ్మ వస్తుంది. బామ్మ నేను మా అమ్మ నుంచి దూరంగా వస్తాను, నాకు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కట్టిస్తావా? అలాగే నా కొడుకులంటోడివి, తీసుకో. అలాగే నాన్న, ధన్యవాదములు. తావు కట్టుగా ఉన్నది. ఇప్పుడు అటువైపుగా వస్తున్నాడు మన హిందూ సోదరుడు. ఆ బండరాయి ఎందుకు తావులో అడ్డుగా పడి ఉన్నదని చెప్పి తదేకంగా ఆ రాయి వైపే చూస్తున్నాడు. ఈ రాయిని ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. చూడండి పిల్లలారా, ఇప్పుడు ఆ వ్యక్తి మెదలోకి ఒక ఆలోచన వచ్చినది. ఏమి చేస్తున్నాడో చూడండి. ఈ బండరాయి ఎందుకు తావులో అడ్డుగా ఉన్నదని ఆ రాయిని తన మదిలో వచ్చిన ఆలోచన ప్రకారం ఒక శిల్పంగా మలుచుచున్నాడు. చూడండి పిల్లలారా, ఇప్పుడు ఆ సోదరుడు ఆ రాయిని ఏ శిల్పంగా మలుచుచున్నాడో అందరూ చూస్తూ ఉండండి. తన మదిలో ఒక పిల్లని గ్రోవని పెట్టాడు. ఒక పూలమాలను అలంకరిస్తూ తన దైవభక్తిని చాటుకున్నాడు. ఆ శిల్పం ఇప్పుడు ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. మన దైవగా నుదుటి తిలకము దిద్ది కాళ్ళకు పూలు వేసి హారతిచ్చి తన ప్రార్థన చేసుకుంటూ తన దైవాన్ని ఆరాధిస్తూ గీతాలాపన చేసుకుంటూ శిల్పం చుట్టూ తిరిగి ఆ శిల్పాన్ని చూసి ఏంటి ఇక్కడ ఒక రాజు చూస్తూ
తన మదిలో ఆలోచించుకుంటూ నాకు ఒక ఆలోచన వచ్చింది, తనకు నచ్చిన రీతిలో నిర్మిస్తున్నాడు. చూడండి పిల్లలారా, తన ఆరాధ్య దేవుడైన జేసస్ని నిర్మించుకుంటున్నాడు. గమనించిరా పిల్లలారా, ఆ జేసస్కి తన మెడలోని జపమాలను వేసి తన బైబిల్ తీసుకుంటూ తన ఆరాధ్య దేవుడికి ప్రేయర్ చేసుకుంటూ ప్రభువును సూచిస్తూ తన మార్గం. నిన్నటి వరకు ఇక్కడ ఒక బండరాయి ఉండేది కదా, ఈ రోజు ఈ శిల్పం ఎలా వచ్చిందని ఆలోచిస్తూ ఆ శిల్పాన్ని తదేకంగా చూస్తూ ఈ శిల్పాన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ తన మదిలో వచ్చిన ఆలోచనని ఆ శిల్పాన్ని తన మదిలో వచ్చిన ఆలోచన విధానంగా మలుస్తూ ఏదో శిల్పాన్ని నిర్మిస్తున్నాడు. చూడండి పిల్లలారా, ఈ ముస్లిం సోదరుడు ఆ శిల్పాన్ని ఏ విధంగా మలుస్తాడో మనందరం చూద్దాం. ఇతను ముస్లిం సోదరుడు కదా, తన ఆరాధ్య దేవుడైన అల్లాను ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఆ బండరాయిని తన ఆరాధ్య దైవమైన అల్లాగా నిర్మిస్తూ ఆ శిల్పం ఎదురుగానే అల్లా ఎదురుగానే కూర్చుంటూ నమాజ్ చేసుకుంటూ ఈలోపు అటువైపుగా హిందూ సోదరుడు క్రిస్టియన్ సోదరుడు వచ్చి ఏంటి ఈ శిల్పం ఇలా మారింది, ఇది ఎవరు ఇక్కడ ఇలా ప్రార్థన చేస్తున్నాడని అడుగుతున్నాడు. ఏమైంది, ఎందుకు ఇక్కడున్నాం, నా కృష్ణుడేడి, నా జీసస్ ఏడని ముగ్గురు ఒకరితో ఒకరు తలపడుతూ ఉన్నారు. అప్పుడు అటువైపుగా వస్తున్నాడు ఒక భారతీయ యువకుడు. ఏమైంది, మీ ముగ్గురు ఎందుకు దేనికోసం కొట్టుకుంటున్నారు, ఏమి జరిగింది, మీ సమస్యను నేను తీరుస్తాను అంటూ ఆ విగ్రహాన్ని ఆలోచిస్తూ ఏదో చేస్తున్నాడు. చూడండి మిత్రులారా, ఈలోపు ముగ్గురు వ్యక్తులు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని ఒకరితో ఒకరు తలపడుచున్నారు. కానీ ఈ భారతీయ యువకుడు ఆ శిల్పాన్ని ఏదో తనగా తనకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుతున్నాడు. అది ఏమిటో మనందరం చూద్దాం ఇప్పుడు. వారు మాత్రం జీసస్ గొప్ప అంటే జీసస్ గొప్ప, అల్లా గొప్ప అంటే అల్లా గొప్ప, మా కృష్ణుడు గొప్ప అంటే కృష్ణుడు గొప్ప అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ భారతీయ యువకుడు తదేకంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. అది ఏమిటో మనం చూద్దాం పిల్లలారా. అర్థమైందా పిల్లలారా, అతనే మన జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని తీర్చిదిద్ది భారతీయులంతా ఒకటే అని చెప్పి ఆ ముస్లిం సోదరుడికి, క్రైస్తవ సోదరుడికి, హిందూ సోదరుడికి మన భారతీయ యువకుడు తెలియజేశాడు. జై హింద్. ధన్యవాదములు. ప్రణామములు మహాప్రభు. రాజాది రాజ మార్తాండ శ్రీరాంపురం మహారాజు గారు ఏం చేస్తున్నారు? మహాప్రభులకు ప్రణామములు. ఆశీనులు కండి. ప్రభు మంత్రివర్య, మన రాజ్య ప్రజల కుశల సమాచారం ఏమిటో తెలియజేయండి మంత్రివర్య. ఏమో చెప్పండి మహారాజా. వర్షాలు లేక, పంటలు పండక, కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నారు మహాప్రభు. ఏంటి, కరువా? మన రాజ్యంలోనా? ఏమిటి
మంత్రివర్య. ధన్యస్మి మహాప్రభు. పూర్వకాలంలో ఇటువంటి కరువు పరిస్థితి ఏర్పడినప్పుడు మహాయజ్ఞాన్ని నిర్వర్తించి ఆ సమస్యలు అతిక్రమించేవారు మహాప్రభు. అటులైనా అంతటి మహాయజ్ఞం మనం కూడా నిర్వర్తించుదాం. కానీ ధనం గాని, పాలు గాని, నెయ్యి గాని, అగ్ని గాని ఖర్చు కాని విధంగా ఆ మహాయజ్ఞాన్ని నిర్వర్తించుదాం. మంత్రివర్య, మహాప్రభు, ఆ ఏర్పాట్ల తయారులను వీక్షించండి మంత్రివర్య. అలాగే మహారాజా. పండితవర్య, చిత్తం మంత్రివర్య. రాజా ఆజ్ఞ ప్రకారం ఎటువంటి ఖర్చు లేని ఒక మహాయజ్ఞాన్ని వివరించండి పండితవర్య. ఎటువంటి ఖర్చు లేని మహాయజ్ఞమా? అది ఎటులబ్బా? అది ఎటులబ్బా? అది ఎటులబ్బా? దండనాయక, సైన్యాధిపతి గారు, రాజు ఆజ్ఞ ప్రకారం ఎటువంటి ఖర్చు లేని ఒక మహాయజ్ఞాన్ని అందరూ ఆలోచించండి. మంత్రివర్య, ఏ ఖర్చు లేని యజ్ఞమా? అది ఎటులా మంత్రివర్య? దండనాయక, ఇలాంటి యజ్ఞం కొరకు మన రాజ్యంలో తగిన సలహా కోసం దండోరా వేయించండి. మహాప్రభుల ఆజ్ఞ మేరకు ఏ ఖర్చు లేని యజ్ఞం నిర్వర్తించడానికి తగిన సలహాల కోసం దండన వేయండి. తగిన బహుమతి ప్రకటించండి. గారు, శ్రీరామపురం గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. మహాప్రభుల ఆజ్ఞ మేరకు ఎటువంటి ఖర్చు లేని యజ్ఞం నిర్వర్తించడానికి తగిన సలహా ఇచ్చిన వారికి తగిన బహుమతి ఇవ్వబడి ఉంటారు. దండనాయక, చిత్తం పండితవర్య, ఆ రామయ్యని ప్రవేశపెట్టండి. బదులారా, ఆ రామయ్యను సభ ముందు ప్రవేశపెట్టండి. రామయ్య, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. మహాప్రభుల వారి ప్రణామములు. మహారాజా, నేను ఈ శ్రీరామపురం రాజ్యంలో ఒక సామాన్య పేద రైతుని. మా కష్టాలకు కారణం వర్షాలు పడక పంటలు పండకపోవడమే మహాప్రభు. దీనిని అతిక్రమించడానికి వనమహాయజ్ఞం ఒకటే పరిష్కార మార్గం మహాప్రభు. దీనికి ధనము గాని, నీరు గాని, పాలు గాని, అగ్ని గాని ఏ ఖర్చు లేని విధంగా మహాయజ్ఞం నిర్వర్తించడమే మహాప్రభు. వనమహాయజ్ఞమా? ఎటులా? అదెలా సాధ్యం? మంత్రివర్య, ఆ వనమహాయజ్ఞానికి కావలసిన వనరులను సమకూర్చండి మంత్రివర్య. అలాగే మహారాజా. రామయ్య, ఆ వనమహాయజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు సిద్ధపరచండి రామయ్య. చెప్తాం మంత్రివర్య. వనమహాయజ్ఞానికి సంఖ్యలు సిద్ధం ప్రభు. అలాగే దేవదారు, మామిడి, మర్రి, చింత మొదలైన వృక్షాల యొక్క మొక్కలను నాటించడమే మహాప్రభు. శబాష్ రామయ్య, శబాష్. ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించినావు మంత్రివర్య. చిత్తం మహారాజా. ఈ రామయ్యకి తగిన బహుమతిని ప్రకటించండి మంత్రివర్య. అలాగే మహాప్రభు. సైన్యాధ్యక్ష, ఆ వనమహాయజ్ఞానికి కావలసిన ఏర్పాట్లను చేయించండి